రేవంత్ రెడ్డి మాటల వెనుక ఏదైనా రహస్యం ఉందా? రాష్ట్ర ఖజానాపై ఆయన ఎందుకు అలా మాట్లాడారు? గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు చూపిస్తున్నారా? 6 గ్యారెంటీల అమలుకు మరింత ఆలస్యం అవుతుందని ఆయన చెప్పబోతున్నారా? అత్యవసరమైన పథకాలు అమలు చేసిన సర్కార్పై ప్రజల స్పందన ఎలా ఉంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ కామెంట్స్. అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న రేవంత్. అప్పులను అప్పగించిన గత బీఆర్ఎస్. వాస్తవాలను ప్రజల ముందు పెట్టిన రేవంత్. ఉచిత బస్సు, రుణమాఫీ అమలు. సీఎం రేవంత్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, అప్పుల భారం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. చేసిన ప్రకటనలు నిజాయితీగా చెప్పే ప్రయత్నమా లేక నిస్సహాయతను బహిర్గతం చేసే చర్యనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాయకుడు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపాలని భావించే సమాజంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర ఇమేజ్ను, కాంగ్రెస్ పార్టీ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది కీలక చర్చగా మారింది. రేవంత్ రెడ్డి పదే పదే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిన అప్పుల భారంతో సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను కొందరు నిజాయితీగా బహిరంగంగా సత్యాన్ని చెప్పే ప్రయత్నంగా చేస్తూ ఉండగా, మరికొందరు ఇది రాజకీయంగా తప్పుడు సంకేతాలను పంపుతుందని విమర్శిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా ప్రకటించడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని, పెట్టుబడిదారులు రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ ప్రకటనల ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను హైలైట్ చేసి ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించాలని భావిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలతో సహా అనేక హామీలు ప్రజల్లో భారీ ఆశలను రేకెత్తించాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు పథకం, రైతు రుణమాఫీ వంటి కొన్ని హామీలను అమలు చేసినప్పటికీ ఇతర హామీల అమలు విషయంలో ఆలస్యం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీనికి కారణమని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ సామాన్య ప్రజలకు ఖజానా స్థితితో సంబంధం లేకుండా హామీలు అమలు కావాలనే ఆశ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడటం వల్ల ప్రజల్లో నిరాశ పెరిగే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఆయన నిజాయితీగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు వంటి నాయకులు సమర్థిస్తున్నప్పటికీ పార్టీలోని అందరూ ఈ విధానాన్ని సమర్థించే అవకాశం తక్కువగా ఉంది. రాష్ట్ర ఆర్థిక సంక్షోభాన్ని బహిరంగంగా చర్చించడం వల్ల ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధం దొరికినట్లయిందని, ఇది కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి తన నాయకత్వ శైలిని సమతుల్యం చేసుకోవడం, సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే విధంగా వ్యవహరించడం కీలకంగా మారింది.